విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా డిసెంబర్ 1న విశాఖపట్నంలో నిర్వహిస్తున్న బహుజన మహాధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిఠాపురం నియోజకవర్గ బహుజన సమాజ్ పార్టీ ఇన్ఛార్జ్ కండవల్లి లోవరాజు పిలుపునిచ్చారు. బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో స్టీల్ ప్లాంట్ బహుజనులు బ్రతుకు తెరువుని లోవరాజు అన్నారు. విశాఖ ఉక్కు కర్మాగారంపై ఆధారపడి జీవిస్తున్న లక్షలాది మంది బహుజనులకు బజార్న పడేస్తున్న ఆలోచన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మానుకోవాలన్నారు. విశాఖ ఉక్కు కర్మాగార ప్రైవేటీకరణ చేయడానికి కేంద్ర ప్రభుత్వ ప్రయత్నాన్ని వెంటనే నిలుపుదల చేయాలని డిమాండ్ చేశారు. బహుజన ధర్నా కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ తరలి రావాలని కోరారు. ఆపడం జరిగింది. అందుని కాబట్టి ఈ రాష్ట్రంలో వైజాగ్ స్టీల్ ప్లాంట్ ని గత ప్రభుత్వం ప్రైవేటీకరణ చేస్తానన్నది. ప్రైవేటీకరణ చేయన కుదరదు అని చెప్పేసి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కూడా దాని మీద చాలా తీవ్రంగా ఉద్యమం చేశారు. అలాగే బహుజనులు కూడా చాలా మంది చేశారు. అలాగే స్టీల్ ప్లాంట్ అలాగే మన కార్మికులు కూడా చాలా తీవ్రంగా దాని మీద ఉద్యమం చేశారు. అప్పుడు ఈ ప్రైవేటీకరణ చేయకుండా ఆపిన ఘనత బహుజనులు, కార్మికులు. ఆ రోజు ఏదైతే ప్రతిపక్ష పార్టీ ఉన్నదో అది కూడా ఆపడం జరిగింది. అందుని కాబట్టి మళ్ళీ ఇవాళ వాళ్ళ ఓట్ల గురించి వాళ్ళ గద్దెకెక్కడానికి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయకూడదు అని చెప్పేసి వైసీపీ ప్రభుత్వం ఖండించింది. మళ్ళీ అధికారం వచ్చిన తర్వాత స్టీల్ ప్లాంట్ వర్గీకరణ చేస్తానని కంకణం కట్టుకుంటుంది. బహుజన సమాజ్ పార్టీ